ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్ర వ్యాప్తంగా 5వ రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా శుక్రవారం కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పలు ఆలయాల్లో అమ్మవార్లను డబ్బులతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. వివిధ రూపాలలో అవతారం ఇచ్చిన అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 5వ రోజు దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు గజలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. డబ్బులతో పాటు గజలక్ష్మిగా అలంకరించిన అమ్మవారిని చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జై ఎల్లమ్మ తల్లి అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. నవరాత్రులు శుక్రవారం కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. 5వ రోజు లలితా మహాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించిన అర్చకులు సాయంత్రం అమ్మవారిని హంస వాహనంపై ఊరేగించనున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ మహా అన్నదాన ప్రసాదాన్ని అందిస్తున్నారు. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు చవితిని పురస్కరించుకొని వనదుర్గామాత మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలు డబ్బుల దండలతో రాజగోపురంలో అమ్మవారిని అందంగా అలంకరించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా ఇంద్రానగర్ హనుమాన్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు 61 లక్షలతో ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలతో ఆలయం సందడిగా మారింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చిత్రకూట మండపంలో శ్రీ రామాయణ మహాపారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.